అందరికీ నమస్తే సార్. మారెళ్ళని అక్కడ ముళ్ళమూరు మండలం దగ్గర కార్యక్రమం ఉంటే అర్జెంట్కి వెళ్ళవలసి వచ్చింది. లేకపోతే చివరి వరకు ఉండి ఈ కార్యక్రమాన్ని తిలకించి వెళ్ళవలసింది. రాజ్ కుమార్ గారికి నేను ఏకలవ్య శిష్యుడిని. సారు నేను చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కుందేటి కొమ్ము నాటకం ప్రదర్శిస్తే ఆ నాటిక చూసి ఇన్స్పైర్ అయ్యాను. సార్ లాగా నటించాలి, సార్ లాగా చెయ్యాలి, అలాంటి క్యారెక్టర్స్ ఉన్న నాటికలు రాయాలి అట్లా అనుకునేవాడిని సార్. తర్వాత మా నాటిక కూడా మేమున్న నాటిక స్క్రూటినీ అయిపోయిన తర్వాత సార్ని అడిగితే, సార్ మీరైతే బాగా ఇంకా పిల్లలకి మంచి మెలకువలు చెప్తారంటే నా మీద ఉన్న అభిమానంతో ఆప్యాయతతోటి మా రాజంపల్లి వచ్చి పిల్లల్ని బాగా తీర్చిదిద్ది స్టేట్లో ఫస్ట్ అవడానికి మా గురువు గారు సహకరించారు. అది ఇప్పటికీ మర్చిపోలేను. అంటే నేను ఎక్కువగా మాట్లాడలేను, అందుకని అభిమానాన్ని మనసులో ఉంచుకోవడం తెలుసు, ఎక్కువ మాటలు రావు. చాలా ఆప్యాయత కదా, సార్తో కూడా కలిసి నటించే అవకాశం కూడా వచ్చి శరపంజన నాటకంలో సార్తో నేను నటించడం కూడా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎప్పటికీ జన్మలకి రుణపడి ఉంటాను సార్కి. అదేవిధంగా పెద్దలు మా గురుతుల్యులు, మా గురువు గారు, పితృ సమానులు కందిమల్ల సాంబశివరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్సులు తెలియజేస్తున్నాను. ఎంతో ఆప్యాయతగా మా పిల్లల్ని, హరిబాబు గారు ఇక్కడి నుంచి వస్తారు, హరిబాబు గారు మా పిల్లలకి స్టేజ్ మీద ఎక్కడ నాటకం ఆడుతుంటే సార్ నాకంటే ముందుగా అందరికీ మంచినీళ్ళు ఉన్న ఎంత ఆప్యాయతగా చూసుకుంటారు. ఈ ఆప్యాయతను ఎప్పుడు మర్చిపోలేను. మా గురువు గారు ఆశీస్సులు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.